టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, కార్తిక్, దీప నా భార్య, శౌర్య నా కూతురు. ఈ కార్తిక్ కుటుంబం అంటే దీప, శౌర్య ఇద్దరు కూడా వస్తారు. అవును, నీకు ఇష్టమైతే వస్తాం, లేదు అంటావా చెప్పు, ఇక మేమందరం మా ఇంట్లోనే ఉంటాం అని కార్తిక్ అంటాడు. ఒక్కసారిగా శివనారాయణ అలా ఉండిపోతాడు. ఇక కాంచన, ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నారు? దీప మన రెండు కుటుంబాలు కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. ఇప్పుడు కూడా మీరు దీపని అర్థం చేసుకోకపోయినా దీప మాత్రం మీ మాట వినమని కార్తిక్తోనూ నాతోనూ ఎప్పుడు కూడా చెప్తూనే ఉంది. కానీ మీరు చూడు, ఇక్కడికి నేను వచ్చింది నీతో నీ కొడుకుతో నీతి వాక్యాలు చెప్పించుకోవడానికి రాలేదు. నా మనవరాల కోసం నేను ఒక మెట్టు దిగి మిమ్మల్ని నా ఇంటికి పిలవడానికి వచ్చాను. కానీ ఇక్కడ నాకు బాగానే మీరు బుద్ధి చెప్పారు. ఈ దీప కోసం మీ అందరూ కలిసి నన్ను పరాయివాడిగా ఈ ఇంట్లో నిలబెట్టారు. ఇక నేను ఈ ఇంటికి జన్మలో కూడా రాను అని శివనారాయణ అంటాడు. వెంటనే దీప, తాతయ్య గారు అంత మాట అనకండి, దయచేసి అలా మాట్లాడద్దు. కాంచనమ్మ గారు మీ కూతురు, అలాగే కార్తిక్ బాబు మీ మనవడు. మీ వాళ్ళు మాట్లాడే మాటల్ని మీరు పట్టించుకుంటారా అని వెనకాలనే ఇక కార్తిక్, దీప ఆ పెద్ద మనిషికి ఎన్ని మంచి విషయాలు చెప్పినా అర్థం కాదు. నువ్వు వాళ్ళ కోసం నీ స్థాయిని ఇంకా దిగజార్చుకోమాకు అని వెనకాలనే ఇక శివనారాయణ, చూడు కార్తీక్, దిగజార్చుకుంది నీ భార్య దీప కాదురా, నేను. ఒక మాట పక్కన పెట్టి పరువు గురించి కూడా ఆలోచించకుండా మీకోసం ఇంటి వరకు వచ్చాను చూడు, నేను దిగజారానురా. అవును, నేను చెప్తుంది నిజం. ఈ దీప వల్ల మన రెండు కుటుంబాలు ముక్కలైపోయినాయి. దీనివల్ల నా పరువు కాస్త పోయింది. ఇప్పుడు నా మనవడు, నా కూతురుతో కూడా నేను మాటలు అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనంతటికి కారణం మాత్రం ఈ దీపే, ఈ దిక్కుమాలిన దీపే అంటూ ఇక శివనారాయణ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే దీప చాలా బాధపడుతుంది. ఇక కాంచన, నువ్వెందుకు బాధపడుతున్నావు దీప? మా నాన్న ఆవేశం మా అందరికీ తెలిసిందే. అవునే, పెద్దయ్య గారు ఎలా మాట్లాడతారో అందరికీ తెలుసు కదా అని వెనకాలనే ఇక దీప, ఈసారైనా ఈ రెండు కుటుంబాలు దీంతో కలుసుకుంటాయనుకున్నాను, కానీ కార్తిక్ బాబు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు అని వెనకాలనే ఒక్కసారిగా కార్తిక్, చూడు దీపా, నీకు నచ్చినా ఆ పెద్ద మనిషికి నచ్చకపోయినా సరే నా మాట తీరు ఇలాగే ఉంటుంది. అవును, నిన్నెవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఎట్టి పరిస్థితిలోనూ ఊరుకోను. నా నుంచి నిన్ను కానీ శౌర్యని కానీ దూరం చేయాలి అంటే అది నా ప్రాణం విడిచి వెళ్ళినప్పుడే, అంతే తప్ప నిన్ను నా నుంచి ఈ ప్రపంచంలో ఎవ్వరూ దూరం చేయలేరు అని కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా అలసియ చూస్తూ సంతోషపడిపోతుంది. దీప కూడా షాక్ అయిపోతుంది. ఇంతలోకి జోష్న, గ్రాని, ఆ దీపని బావ నుంచి ఎలా దూరం చేశానో చూసావా? సూపరే జోష్న, నువ్వు మాట్లాడే మాటలు వింటే నాకే కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. అలాంటిది మీ తాతకి ఏకంగా నీరే వచ్చుంటుంది. అందుకే పౌరుషాలన్నింటినీ పక్కన పెట్టి ఎప్పుడు పరువని తిరిగే శివనారాయణ ఈరోజు మనవరాల కోసం కాంచన ఇంటికి వెళ్ళాడు అంటే ఇక మనం అనుకున్నది జరిగిపోయినట్టే. అవును గ్రాని, బావ ఇక్కడికి వస్తాడు, తప్పకుండా వస్తాడు. మరి ఆ దీప రాదు. ఎందుకనే? తాత గురించి నాకు బాగా తెలుసు. ఈ కుటుంబం విడిపోవడానికి, బావ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ దీపే అని తాత బాగా నమ్ముతున్నాడు. అలాంటప్పుడు ఆ దీపని ఇంటికెలా పిలుస్తాడు? నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే. అలా అయితే ఆ దీప లేకుండా కార్తీక్ ఇక్కడికి వస్తున్నాడంటే ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది. అవును గ్రాని, ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది. బావ, అత్త ఇక్కడికి వచ్చేస్తారు, మనమందరం హ్యాపీగా ఉండొచ్చు అని అంటూ ఉంటే అది జరగదులే మనవరాలా అని శివనారాయణ అంటాడు. తాత, ఏంటి అలా మాట్లాడుతున్నావు? అవును, అది ఎప్పటికీ జరగదు. ఏంటండి, కాంచన ఇంటికెళ్ళి కార్తీక్ని, కాంచనని ఇక్కడికి తీసుకొస్తానని చెప్పారు కదా? చెప్పాను, కానీ ఆ దీప ఉండగా వాళ్ళు ఇల్లు దాటి ఎందుకు వస్తారు? రారు. ఏమైంది తాత? బావ నీ మాట కూడా కాదన్నాడా? నా మాట ఏంటి? ఆ పైనుంచి దేవుడు దిగొచ్చినా ఆ దీపని, అలాగే కూతుర్ని వదిలిపెట్టి వాడు ఎక్కడికి రాడంట. ఆ దీపే వాడి జీవితమని తేల్చి చెప్పేశాడు అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న షాక్ అవుతుంది. ఏంటండి మీరు మీ పరువుని పక్కన పెట్టి కాంచన ఇంటికి వెళ్తున్నా వాళ్ళు మీతో రానన్నారా? అదే కదే చెప్తున్నాను,
దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి అడుగుతావేంటి? ఇక ఆ కుటుంబానికి మనకి ఎటువంటి సంబంధం లేదు. అవును, ఇక వాళ్ళతో నేను పూర్తిగా తెగదెంపులు చేసుకుంటున్నాను అని శివనారాయణ అంటాడు. ఒక్కసారిగా ఆ మాట విన్న పారిజాతం, అది ఎలా కుదురుతుందండి? ఎలా కుదురుతుందా? వాడు ఆ దీప కోసం వంట మనిషి గురించి నన్నే అన్నీ మాటలంటాడా? అందుకే వాళ్ళకివ్వాల్సిన ఆస్తి రాసిచ్చి మొత్తం నా మనవరాలి మీద ట్రాన్స్ఫర్ చేసేయాలనుకుంటున్నాను. ఒక్కసారిగా పారిజాతం జోష్న షాక్ అయిపోతారు. ఇక పారిజాతం, ఏంటని మీరు అంటుంది? అవును, రేపే లాయర్ని పిలిపించి నా ఆస్తులన్నీ నా మనవరాలి పేరున, నా కూతురికి రావాల్సినవి కాంచన పేరున రాయించేస్తున్నాను. అవును, అదేంటండి? మరి సుమిత్ర దశరథ వాళ్ళు లేకపోతే నాకేంటి? ఈ యావదాస్తి నా పేరునే ఉంది. ఈ నిర్ణయం తీసుకున్న శివనారాయణ ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గడు. రేపే లాయర్ని పిలిపించి ఆస్తిని 2 వాటాలు వేయాల్సింది అంటూ శివనారాయణ పైకి వెళ్ళిపోతాడు. ఇక పారిజాతం, జోష్న, ఏంటే నీకు యాక్సిడెంట్ అవడమేమో గాని నువ్వనుకున్న దాంట్లో ఒకటి జరిగిపోయింది. అవును గ్రాని, నాకు చాలా సంతోషంగా ఉంది. బావ రానందుకు అందుకు బాధపడ్డాను. కానీ బావ రాకపోవటం వల్లే ఈరోజు మనకి ఈ మంచి జరిగింది. లేకపోతే ఈ ఆస్తి మొత్తం ఆ దీపకి వెళ్ళేది అని జోష్న అనగానే ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావే? ఆస్తి మొత్తం దీపకెందుకు వెళ్తుంది? అయినా ఆ దీపకి వెళ్ళేది కార్తీక్ వాళ్ళ ఆస్తే కదా. మరి ఆస్తి మొత్తం అంటావేంటే తెంగర మొహందానా అని అనగానే, గ్రానీకి ఆ దీపే వారసురాలని తెలియదుగా, అందుకే అలా మాట్లాడుతుంది. గ్రానీ, ఈ విషయం నీతో నేను ఎందుకు చెప్పట్లేదో తెలుసా? ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా నువ్వు నోరు జారి ఎక్కడైనా వాగుతావని. ఈ నిజం నీ కొడుకుతోనే ముగిసిపోవాలని నేననుకుంటున్నాను అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన కార్తీక్కి లాయర్ కాల్ చేస్తాడు. ఇక కార్తీక్, లాయర్ గారంటే ఫోన్ చేస్తున్నారు. హలో లాయర్ గారు అని వెనకాలనే ఇక లాయర్ కార్తీక్తో ఏదో మాట్లాడతాడు. ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతాడు. ఏంటి మీరు చెప్తుంది నిజమేనా? మా తాతయ్య మీతో చెప్పాడా? అవును అవును కార్తీక్ సార్ అని వెనకాలనే. సరే, ఆయనే అనుకుంటున్నప్పుడు ఇక నేనెందుకు ఆపుతాను? ఖచ్చితంగా మీరు దానికి మేము కోఆపరేట్ చేస్తాము అంటూ కార్తీక్ కాల్ కట్ చేస్తాడు. ఇంతలోకి కిందకి వస్తాడు. మమ్మీ మమ్మీ అని వెనకాలనే ఇక కాంచన అక్కడికి వస్తుంది. ఏది దీప ఎక్కడుంది? ఎప్పుడు చూసినా ఆ పెద్ద మనిషిని మహానుభావుడు, ఆ పెద్ద మనిషికి కోపం ఎక్కువగాని మనసు వెన్నలాంటిది అని పొగడేస్తూ ఉంటుందిగా, ఎక్కడా అని వెనకాలనే ఏమైంది కార్తీక్ బాబు అని అంటూ ఉంటుంది దీప. ఏమైందా? ఆ పెద్ద మనిషి ఆస్తిని 2 వాటాలు వేస్తున్నాడంట. ఇప్పుడు ఆస్తిని ఎవరు అడిగారని నేను అలా అన్నానని కోపంతో ఈ పని చేస్తున్నాడు. ఇప్పటికైనా ఆ పెద్ద మనిషి కోపం ఏంటో నీకు అర్థమైందా అని వెనకాలనే కాంచన. ఏంట్రా కార్తీక్, ఏమంటున్నావు? నాన్న తన ప్రాణాలతో ఉన్నంత వరకు ఈ ఆస్తి ఎప్పుడు ఉమ్మడిగానే ఉండాలనేవారు కదా. మరిప్పుడు వాటా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఏముంది, మనతో తెగతెంపులు చేసుకున్నట్టే ఆస్తుల్లో కూడా తెగతెంపులు చేసుకోవాలనుకుంటున్నాడు ఆ పెద్ద మనిషి. ఆయనకి ఏం నచ్చితే, ఏం కోపం వస్తే అది చేసేస్తాడు కదా. దానికి మనం తల వంచాల్సిందే కదా అని అనగానే ఇక దీప, కార్తీక్ బాబు, తాతయ్య గారు కోపంతో ఏదో నిర్ణయం తీసుకుని ఉంటారు. కానీ మీరు మాత్రం దీనికి ఒప్పుకోవద్దు. దీప, ఇక్కడ ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం మన చేతిలో లేదు. అంతా ఆ పెద్ద మనిషి చేతిలో ఉంది. అందుకే ఆ పెద్ద మనిషి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, తనకెవరు ఎదురు చెప్పరని. కానీ ఈ విషయంలో నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంట్రా కార్తీక్? ఆస్తి వాటాని తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. ఒరే కార్తీక్, అలా చేస్తే ఎప్పటికీ ఆ కుటుంబంతో మనకి సంబంధాలు ఉండవు. అదే ఒకటి మంచిది మమ్మీ. లేకపోతే రోజుకొకరు చొప్పున మన ఇంటికి వచ్చి గొడవలు పడి మనశ్శాంతి లేకుండా చేస్తారు. మనం ఈ నిర్ణయం తీసుకోవడమే మంచిది. రేపే మనం ఆ ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళు చెప్పినట్టే లాయర్ దగ్గర సంతకాలు చేస్తున్నాం. ఇంతే అంటూ కార్తీక్ వెళ్ళిపోతాడు. ఇంకా ఒక పక్కన దాసేమో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఒక పక్కన దాసు జోష్న కోపాన్ని చూస్తుంటే దీపకి ప్రమాదం కలిగించేలాగే అనిపిస్తుంది. నేనేదో ఒకటి చేసి దీపని, ఆ ఇంటి వారసురాల్ని కాపాడుకోవాలి అని అనుకుంటూ ఉంటే అప్పుడే పారిజాతం ఫోన్ చేస్తుంది. ఇక దాసు, అమ్మా ఈ టైంలో ఫోన్ చేసావేంటి? ఏమైనా ముఖ్యమైన విషయమా? అవునరా, జోష్న ఎలా ఉంది? జోష్న బాగానే ఉంది కదా? నీ కూతురు బాగానే ఉందిరా. ముందు నేను చెప్పే శుభవార్త విను అని చెప్పి పారిజాతం అంటుంది. ఇక దాసు, ఏంటమ్మా, ఏంటా శుభవార్త? ఒరే, ఇక మీరు ఆ చిన్న ఇంట్లో ఉండడం, అలానే ఆ కాశీగాడు చిన్న ఉద్యోగం చేసుకోవడం, ఇక
ఈ పేదోళ్ళ కష్టాలన్నీ మీకు తీరినట్టే. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునరా, నీ కూతురు జోష్న రేపు ఆస్తికి వారసురాలు కాబోతుంది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునరా, నేను చెప్పేది నిజం. రేపు శివన్నారాయణ తన ఆస్తిని 2 వాటాలేసి జోష్న పేరున ఆస్తిని రాస్తానని చెప్పాడు. అందుకే ఈ విషయం మీకు చెప్దామని ఫోన్ చేశాను. జోష్నకి ఆస్తి వస్తే మీకు వచ్చినట్టే కదా. జోష్నకి చెప్పాను, ఆస్తి తన చేతికి రాగాలనే ఒక 2 కోట్లు మీకు ఇవ్వమని. ఆ 2 కోట్లతో మీరు ఒక మంచి ఇల్లు కొనుక్కొని కాశీగాడితో ఏదైనా బిజినెస్ పెట్టించుకోరా. ఇక మీకు కూడా ఏ సమస్య ఉండదు. అమ్మా, నువ్వు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు. ఆ ఇంటి వారసురాలు కాదు. అలాంటప్పుడు ఆస్తి జోష్నకి ఎలా వస్తుంది? ఇది కరెక్ట్ కాదమ్మా. ఒరే దాసు, అలా మాట్లాడతావేంట్రా? ఆ వారసురాలు ఇప్పుడు ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు. అలాంటప్పుడు జోష్నే కదా ఈ ఇంటికి వారసురాలు అవుతుంది. అయ్యో, వారసురాలు ఉంది కదమ్మా. ఎక్కడుందిరా? అమ్మకి దీపే వారసురాలని చెప్పకూడదు. ఎందుకంటే జోష్నకి చెప్పడమైనప్పటికీ దీప ప్రాణాలు తీయాలని చూసింది. ఇక అమ్మకి చెప్పారంటే అమ్మ ఖచ్చితంగా ఆ పని చేస్తుంది అని చెప్పేసి ఇక దాసు సరే అమ్మా ఉంటాను అంటూ ఫోన్ కట్ చేస్తాడు. వీడొకడు శుభవార్త చెప్తే ఎగిరి గంతులేయాల్సింది పోయి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు అని పారిజాతం అనుకుంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక కాంచన అలాగే శివన్నారాయణ ఇంటికి వస్తుంది. ఇక దీప కూడా, కార్తీక్ అలాగే అందరూ కూడా ఇక శివన్నారాయణ ఇంటికి వస్తారు. రాగానే ఇక నారాయణ, ఇంటికి అడ్డమైన వాళ్ళు వస్తే లోపలికి నిన్ను రానివ్వను, ఆ దీపని అక్కడే ఉండమని చెప్పు అని వెనకాలే. సరే తాత, అయితే మేం కూడా ఇక్కడే నుంచొని ఉంటాము అని వెనకాలే. ఇక జోష్న తాతకి ఆ దీప మనవరాలు కాదని ఇలా మాట్లాడుతున్నాడు. అదే తన మనవరాలని తెలిస్తే అమ్మో, ఆ పరిస్థితిలో నేనుండేదాన్ని అని జోష్న అనుకుంటుంది. ఇక ఇంతలోకి పారిజాతం, ఏ జోష్న, ఏమైందే? ఏంటి నుంచొని కళ్ళకంటున్నావు? దీప బావ అత్త రాలేదగ్గరని? వాళ్ళు ఇక్కడికి రారంట. వాళ్ళు లాయర్ ఆఫీస్కి వస్తారంట. మనల్ని కూడా అక్కడికే రమ్మని చెప్పారు. అదేంటి తాత దీనికి ఒప్పుకోడే? మీ తాతే చెప్పాడంట అక్కడికి రమ్మని. అలాగే మనల్ని కూడా అక్కడికి రమ్మని తాత ఇప్పుడే చెప్పాడు. పద అని చెప్పేసి ఇక జోష్న పారిజాతం అక్కడికి బయలుదేరతారు. ఇంతలోకి శివన్నారాయణ అక్కడే కూర్చుని ఉంటాడు. ఇక శివన్నారాయణ తనలో తాను చాలా కుమిలిపోతూ ఉంటాడు. ఎందుకంటే రాత్రి పారిజాతం ఇక దాసుతో మాట్లాడిన మాటలు వింటాడు. దాసుతో నీ కన్న కూతురు జోష్నతో ఆస్తి మొత్తం రాయబోతున్నారు, ఇక మీ కష్టాలు తీరినట్టే ఇవన్నీ కూడా విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి పారిజాతం దాసు కూతురు జోష్న అంటుంది? జోష్న నా మనవరాలు కదా. అంటే పారిజాతం అలా మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ఏదో నిజం ఉంది. అవును, దాసుగాడు జోష్నకి బ్లడ్ ఇచ్చాడు. డాక్టర్ కూడా దాసు జోష్న కన్న తండ్రా, వాళ్ళ బ్లడ్ గ్రూప్ కలిసింది, బ్లడ్ సెల్స్ కూడా ఒకేలా ఉన్నాయంది. ఇప్పుడు పారిజాతం ఇలా మాట్లాడుతుంది అని ఇక శివనారాయణ దాసు దగ్గరికి వెళ్తాడు. ఇక దాసు, సార్ మీరేంటి ఇలా వచ్చారు? ఒరే దాసు, ఇన్ని రోజులు ఈ శివనారాయణ ఎవరిని చేయిచార్చి ఒక్కటి కూడా అడగలేదు. కానీ ఈరోజు నీ చేతులు పట్టుకొని అడుగుతున్నాను. చెప్పరా, జోష్న నా మనవరాలా లేదంటే ఆ పారిజాతం మనవరాలా? చెప్పరా, జోష్న నా దశరథ కూతురా లేదంటే ఈ దాసుగాడి కూతురా అని వెనకాలే ఒక్కసారిగా దాసు, సార్ మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. జోష్న నా కన్న కూతురు, పారిజాతం మనవరాలు అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు. ఇక దాసు, అవును సార్, మా అమ్మ చేసిన దానివల్లే ఈరోజు ఆ ఇంటి వారసురాలు ఒక ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చింది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అవును సార్, మా అమ్మ మీరు నన్ను ఇంట్లోంచి గెంటేశారన్న కోపంతో మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం ఆనాడు సుమిత్ర వదిన కూతుర్ని చంపేయమని కబేలాకి ఇచ్చి నాకు పుట్టిన నా కూతుర్ని సుమిత్ర వదిన పక్కన పడుకొని పెట్టి మీ ఇంటి వారసురాల్ని చేసింది. కాకపోతే ఆ భగవంతుడు సుమిత్ర వదిన కూతురికి 100 ఏళ్ల ఆయుష్ని ఇచ్చాడు. ఆ బిడ్డని చంపకుండా వాడు బస్టాండ్లో వదిలి వెళ్తే ఆ బిడ్డని కుబేర్ తీసుకువెళ్ళి పెంచుకున్నాడు. ఇప్పుడు ఆ ఇంటి వారసురాలు మీ కళ్ళ ముందే ఉంది. ఏంట్రా
ఏం మాట్లాడుతున్నావు? నా మనవరాలు ఎవరు? దీప. దీప. అవును సార్. మీరు అసహ్యించుకుంటూ మీ కుటుంబాన్ని ముక్కలు చేసిందంటూ కార్తీక్ని పెళ్లి చేసుకుందని మీ ఇంటి నుంచి తరిమేసిన దీపే ఆ ఇంటి వారసురాలు, మీ మనవరాలు. అవును సార్ అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ చాలా సంతోషపడిపోతాడు. దీపని నేనెన్నేసి మాట్లాడినాను అని తనలో తాను బాధపడతాడు. ఇక ఒక పక్కన అప్పుడే కోర్టు దగ్గరికి ఇక దీప, కార్తీక్, ఇక కాంచన అక్కడికి వస్తారు. ఇంతలోకి జోష్న, పారిజాతం కూడా వస్తారు. ఇక పారిజాతం, ఏంటి కాంచన, ఇక్కడ ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి. అప్పుడు నువ్వు నీ కొడుకు వస్తే సరిపోతుంది. పని వాళ్ళనెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని పారిజాతం అంటుంది. ఒక్కసారిగా శివనారాయణ పారిజాతం చంప పగలగొడతాడు. ఎవరు పనివాళ్ళు? జోష్నా లేకపోతే నువ్వా అని అంటాడు. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? తాత, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నోరు పోయండి. మీ ఇద్దరు ఆడిన నాటకాలన్నీ నాకు తెలిసిపోయాయి. నా మనవరాలు దీప దీప అన్న విషయం నాకు తెలిసిపోయింది అంటూ ఒక్కసారిగా శివనారాయణ అంటాడు. దాంతో అందరూ షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ, అమ్మ దీప, ఒకసారి తాత అంటూ ప్రేమగా పిలువమ్మ. నా మనవరాలు నువ్వే అని తెలియక నిన్ను ఎన్నో మాట్లాడినాడు ఈ తాతయ్య. క్షమిస్తావా తల్లి? తాతయ్య అలా మాట్లాడుతున్నారేంటి? నేను మీ మనవరాలేంటి? నాకేం అర్థం కావట్లేదు. ఈ పాపిష్టిది చేసిన పని వల్ల ఇన్నాళ్ళు నువ్వు మాకు దూరం అయ్యావమ్మా. అవును, నా మనవరాలివి నువ్వే. ఈ జోష్న, ఈ పారిజాత మనవరాలు దాసుగాడి కూతురివి. నా కొడుకు దశరథ సుమిత్ర కూతురివి నువ్వేనమ్మా. కాంచన, నీ మేనకోడల్ని నీ కోడల్ని చేసుకుంటానని నాకు మాట ఇచ్చావు కదా. నీ మేనకోడలు దీప. అవును. ఒరే కార్తీక్, నీ మరదల మెడలోనే నువ్వు తాళి కట్టావురా ఈ శివనారాయణ అంటాడు. సో ఫ్రెండ్స్, శివనారాయణకి నిజం తెలిసింది. కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.